ఇవైతే మనకి చికెన్ చేపలు అసలు ఎలా పట్టాము అనేది చూద్దాం ఫ్రెండ్స్. అసలు ప్రాసెస్ ఏంది, అసలు ఏంది కథ, ఎట్లా పట్టామనేది చూద్దాం. మధురగతి సముద్రానికి వచ్చాను, చాలా బాగుంది. సముద్రం కూడా ఇంక కొట్టట్లేదు, ఒక చెరువులా అనిపించింది. సో చెరువులాగే ఈజీగా వలవదిలేస్తాం. బట్ ఏం జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్. ఫిక్స్ అయిపోయాను. ఇంకా వల అయితే మోయి చేపలు ఫ్రెండ్స్. అది మోయి చేపలు కానీ వేస్తారు మ్యాక్సిమం. ఒక్కోసారి వేరే చేపలు కూడా తినకొచ్చు. ఆ బెండు ముక్కలు ఏందంటారా, అది కొద్దిగా మనకి తేలడానికి సపోర్ట్గా ఉంటుంది. మా పెద్ద వాళ్ళు అయితే ఏం పట్టించుకోరు, డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి బాగా అలవాటు. నాకు అంత అలవాటు లేదు కాబట్టి ఇట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అదిగో ఫ్రెండ్స్ వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అసలు సముద్రం పాముగా ఉంది, ఏం కాదులే అనుకుని వెళ్ళాను. చూసారు ఫ్రెండ్స్, అక్కడైతే చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సో అది చిన్నలా వచ్చింది. దాని తర్వాత పెద్దలో వచ్చేసింది. కొద్దిలో అయితే మిస్ అయ్యాను. చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమైంది. ఇదిగో ఫ్రెండ్స్ కొద్దిగా అయితే మిస్ అయిపోయాను, లేకపోతే పడేసేసింది నేను. సో అట్లా అయితే ఎట్లా కొట్టరా వాళ్ళ వదిలేసాను. ఇంకా కాసేపు అయితే వాళ్ళ సముద్రంలో ఉండే విధంగా ఒక అరగంట గంట ఉండి వాళ్ళ తీసాను ఫ్రెండ్స్. అసలు ఏం పడింది చూద్దాం ఫ్రెండ్స్. అదిగో ఫ్రెండ్స్, వల అయితే లాగుతున్నాను. అది ఒక చిన్న చేప అయితే వచ్చింది. కామెడీ ఏంటంటే ఇప్పుడు మోయి చేపలు కానీ వేస్తే మోయి చేప ఒక్క చేప కూడా చిక్కలేదు ఫ్రెండ్స్. అది చూపిస్తాను దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకే అర్థమైంది. అలా అయితే గట్టిగా పడుతుంది. ఆ గట్టిగా పడడం వల్ల కొన్ని జెల్లీ ఫిష్లు అయితే దాని ముక్కలు అయిపోయి స్ప్రెడ్ అయిపోయినాయి. అంటే మరీ అంత ఎక్కువ దానివల్ల కొద్దిగా మనకి ఇంకా కొద్దిగా కొద్ది దొరద కానీ కొద్దిగా మంట కానీ రావచ్చు. అందుకే కాసేపు వల పెట్టేసి పక్కన వెళ్ళిపోయాను. ప్లస్ ఇంకా ఏంటంటే ఇసుక కూడా వేసుకోవాల్సి వచ్చింది. చూపిస్తాను అదిగో ఫ్రెండ్స్, చాలా దొరదగా అనిపించింది. జెల్లీ ఫిష్లు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, సొరికాయలు అంటారు. దానివల్ల దొరద పోతుంది. జెల్లీ ఫిష్ అంటే వేరే, అవి కాళ్ళు పెద్దగా ఉంటాయి. ఇది అంత మొత్తం చిన్న చిన్న ఎదుగో ఫ్రెండ్స్, ఎదుగో చిన్న చిన్నవి. మనమైతే మోయి చేపలు కానీ వేస్తే ఈ పార్లు చిక్కినాయి ఫ్రెండ్స్. మన దరిద్రం ఏం చేస్తాం ఫ్రెండ్స్. ఈసారి చిక్కినప్పుడు ఖచ్చితంగా పెడతాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోస్ కావాలి.